హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 ఏంటో చూద్దాం. డిసెంబర్ మంత్కి వచ్చేసాం. ఒకవేళ మీరు ఈ సంవత్సరంలో ఇంకా 25,000 రూపాయల సెగ్మెంట్లో ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇంకే లాస్ట్. మీరు ఒకవేళ వెయిట్ చేయగలిగితే ఫిబ్రవరి మార్చ్ వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోడా ట్రై చేయండి. ఎమర్జెన్సీ కొంచెం అర్జెంట్ గా తీసుకోవాల్సిందే ఫోన్ అనుకుంటేనే తీసుకోండి తప్ప మాక్సిమం ఫిబ్రవరి మార్చ్ లో తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా లాంచ్ ఆల్రెడీ కొన్ని నెలలు అయిపోయింది. అందుకే నేను ముందు జాగ్రత్తగా మీకు ముందే సూచిస్తున్నాను, ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి అని. ఫైన్, మనం లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ప్రయారిటీ వైజ్ ఆర్డర్ లో చెప్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ఫోన్లు సజెస్ట్ చేస్తా. వీటికంటే ముందు ఒకవేళ మీలో ఎవరైనా 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఫోన్ తీసుకోవాలనుకుంటే ఒక 4-5 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని రిఫర్ చేయండి. దాంట్లో బెస్ట్ ఏంటి 30,000 అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకా బోనస్ ఫోన్ లో ఒక 2 ఫోన్స్ చెప్తా. ఫీచర్స్ ఎక్కువ వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయను, బట్ బోనస్ గా ఒక 2 ఫోన్లు రికమెండ్ చేస్తాను. అవి వీడియో ఎండ్ లో ఉంటాయి. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం 25,000 సెగ్మెంట్ లో చూస్తే ఫస్ట్ ఫోన్ రియల్మీ నుంచి రియల్మీ P4 Pro. నేను మళ్ళీ చెప్తున్నా, రియల్మీ నుంచి నంబర్ సిరీస్ పిక్ చేయమాకండి. చాలా వీడియోస్ లో చెప్పున్నా, నంబర్ సిరీస్ ఇప్పుడు ఆఫ్లైన్ టార్గెట్ అయిపోయింది. అంటే ఫీచర్లు తక్కువ, ప్రైస్ ఏమో ఎక్కువ. పీ సిరీస్ ట్రై చేయండి. పీ సిరీస్ ఆన్లైన్ సెంటర్ గా తీసుకొస్తున్నారు. ఫీచర్స్ కూడా బాగానే ఉంటున్నాయి. ఫస్ట్ ఫోన్ అందుకే రియల్మీ నుంచి రియల్మీ P4 Pro పెడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ లో అన్నింటిలో బెటర్ ఉంటుంది. ఈ ఫోన్ తెప్పించి ఇండెప్త్ రివ్యూ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఇక్కడ వేస్తున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీకు పూర్తి అవగాహన వచ్చింది రియల్మీ P4 Pro గురించి. అండ్ ఈ లిస్ట్ లో ఉండే అన్ని ఫోన్స్ ని నేను ఇక్కడ ట్యాగెడ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ ట్యాగెడ్ ప్రొడక్ట్స్ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రైస్ 22,999, 23,000 రూపాయలకు వస్తుంది. బేస్ 8GB 128GB వేరియంట్. ఫీచర్లు చూస్తే ఇది వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఓన్లీ స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రైస్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 మంచి వాల్యూ ఫర్ మనీ. ఇదే ప్రాసెసర్ మొన్న లాంచ్ అయిన మోటో Edge 70 లో 30,000 రూపాయలకి పెట్టారు. వీళ్ళు 23,000 రూపాయలకి అదే ప్రాసెసర్ ఇస్తున్నారు. గేమింగ్ అవి పర్లేదు, బాగానే హ్యాండిల్ చేసిద్ది. కాకపోతే హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. 140 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. 6500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది, బట్ హెవీ నిట్స్ అరౌండ్ 1800 ఉంటాయి మనం రోజు యూజ్ చేసుకోవడానికి. ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్ డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. డాల్బీ అట్మోస్ లాంటిది మాత్రం ఉండదు. కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX895 సెన్సార్ తో వస్తుంది. OIS సపోర్ట్ కూడా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇంకా రియల్మీ UI 6.0 తో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీ అయితే ఉంటుంది. చెప్పాక ఈ ఫోన్ గురించి రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇక సెకండ్ ఫోన్ చెప్పే ముందు 2 ఆల్టర్నేట్ ఫోన్స్. ఇవి ఫ్యాన్స్ గొడవ చేస్తారు కాబట్టి చెప్తున్నా. ఒకటి OnePlus నుంచి, 2 Samsung నుంచి. ఇవి 2 అయిపోయిన తర్వాత నేను సెకండ్ ఫోన్ చెప్తా. ఇవి 2 జస్ట్ ఎందుకు మెన్షన్ చేయలేదనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వీటిని స్కిప్ చేయడానికి ట్రై చేయండి, జస్ట్ తెలుసుకోవడం కోసం చెప్తున్నా. OnePlus నుంచి OnePlus Nord CE5 అండ్ ఇంకొకటి Nord CE5 లానే iQOO Z10 కూడా ఉండేది. Vivo T4 అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ iQOO Z10 ని, Vivo T4 ని, వీటిని కూడా మనం లిస్ట్ లో పెట్టుకోకర్లేదు. ఎందుకంటే ఇవి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఫీచర్స్ తో వస్తాయి. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 3, OnePlus ఏమో MediaTek Dimensity ప్రాసెసర్. బట్ స్పీకర్స్ రెండింటిలో కూడా ఈ OnePlus లోను, iQOO Z10 ఆర్ Vivo T4 లోను సింగిల్ స్పీకర్ ఉంటాయి. ప్రైజింగ్ ఏమో మళ్ళీ 25,000 రూపాయలు పెడతారు. 25,000 2 బ్రాండ్స్ నుంచి సింగిల్ స్పీకర్ రావడం అసలు నాకు నచ్చలేదు. అందుకే నేను వీటిని రికమెండ్ చేయట్లా. సో Z10 T4 ని తీసేసేయండి, Nord CE5 తీసేసేయండి. ఫ్యాన్స్ పెట్టే పేజీల్లో ఇంకొక సెకండ్ బ్రాండ్ Samsung నుంచి కూడా కొంతమంది రికమెండ్ చేసి Samsung ఎందుకు స్కిప్ చేస్తున్నారు అడుగుతారు. వాళ్ళ కోసం చెప్తున్నా, లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేసేయండి. నేను ఈ ఫోన్ కూడా రికమెండ్ చేయను. Samsung F56, M56 22,000-23,000 రూపాయల్లో అవైలబుల్ గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్స్ లో. ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్స్ లో Exynos ప్రాసెసర్ వచ్చింది, Exynos 1480 ప్రాసెసర్. అదే ఇక్కడ నాకు సెట్ అవుతుంది అన్నట్లు అనిపించింది. మీకు ఊరికే ఫోన్ హీట్ అవుతూ ఉంటాయి. థర్మల్ మేనేజ్మెంట్ అంత ప్రాపర్ ఉండదు, టెంపరేచర్ ఎక్సీడ్ అవుతూ ఉంటుంది. అందుకే నేను రికమెండ్ చేయను. బ్యాటరీ కూడా ఇప్పుడు నేను మిగతా బ్రాండ్స్ అన్నింటిలో 6,000-7,000 mAh బ్యాటరీ చెప్తూ ఉంటే దీంట్లో 5,000 mAh బ్యాటరీనే ఉంటుంది. అండ్ 25K 23K ఈ సెగ్మెంట్స్ లో వీళ్ళు చార్జర్ లేకుండా సపరేట్ గా కొనుక్కోమని చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే మిగతా ఫోన్స్ అన్నింటిలో చార్జర్లు వస్తాయి. వీళ్ళు చార్జర్ ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే 25 వాటికి మించి ఉండవు. మిగతా బ్రాండ్స్ లో 80 వాట్, 100 వాట్, 120 వాట్ దొరుకుతుంటాయి. సో ఈ కారణాల చేత నేను Samsung కూడా స్కిప్ చేస్తున్నా. బట్ మీరు Samsung ఫ్యాన్స్ అనుకుంటే F56 కానీ M56 కానీ తీసుకోండి. నెక్స్ట్ ఫోన్ సజెస్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తుంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు నచ్చుంటే మాత్రం, వర్తుందని ఫీల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి జెన్యూన్ నాలెడ్జ్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అండ్ కింద హైప్ అని కొత్తగా తీసుకొచ్చింది యూట్యూబ్. కొంచెం హై పాయింట్స్ ఇవ్వండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సరే, ఇంకా స్క్రాప్ పక్కకు పెట్టేద్దాం. లిస్ట్ లో సెకండ్ మెయిన్ ఫోన్ నేను సజెస్ట్ చేసేది ఒకటి, మీరు గేమింగ్ సెంట్రిక్ అనుకుంటే iQOO Neo 10R ఎగ్జాక్ట్ 25,000 లో అవైలబుల్ గా ఉంది. ముఖ్యంగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఈ ఫోన్ స్ట్రాంగ్ రికమెండేషన్. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. పవర్ఫుల్ ఇనఫ్ ప్రాసెసర్ ఈ 25K సెగ్మెంట్ లో. BGMI 120 FPS లో హ్యాండిల్ చేయగలదు అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో. అండ్ గేమింగ్ సెంట్రిక్ అనుకుంటే iQOO Neo 10R ఖచ్చితంగా తీసుకోండి. బిల్డ్ దీంట్లో కూడా వాటర్ రెసిస్టెన్స్ IP65S ప్లాస్టిక్ అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఏం రాదు. అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా దీంట్లో లేటెస్ట్ ఉంటాయి. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ టైప్స్
ఉన్నాయి. బట్ మీరు 128GB తీసుకుంటే UFS 3.1 దొరికింది, 256GB తీసుకుంటే UFS 4.1 దొరుకుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నారు. AMOLED డిస్ప్లే 140 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, క్వాడ్ కర్వ్డ్ ఏం కాదు. స్టీరియో స్పీకర్స్ వస్తాయి, డాల్బీ అట్మోస్ లాంటివి ఉండవు. కెమెరా దీంట్లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఓపెన్ గా చెప్తున్నా, కెమెరాస్ మీద మరి ఓవర్ గా ఎక్స్పెక్టేషన్ వద్దు. కెమెరాస్ అబవ్ యావరేజ్ పర్ఫార్మ్ చేస్తాయి, అంతవరకు బెస్ట్ అని అయితే కాదు. బ్యాటరీ 6400 mAh బ్యాటరీ, 80W ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తారు. ఫంట చాయిస్ 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. OS సపోర్ట్ ఉంది, త్వరలో OS అప్డేట్ కూడా రావచ్చు. అప్డేట్ పాలసీ దీంట్లో 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ నేను iQOO Neo 10R ని పెడతాను. నెక్స్ట్ ఫోన్ ఇది సెకండ్ పొజిషన్ లోనే ఉండేది, బట్ ఆర్డర్ వైస్ చెప్పాలి కాబట్టి థర్డ్ పెడుతున్నాను. Motorola 860 Fusion, ఇది కూడా మంచి ఆల్రౌండర్ ఫోన్. ఫీచర్స్ వైజ్ ఇన్ హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, గేమింగ్ ఎక్కువ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ ఫోన్ అసలు తీసుకోమాకండి. కొంచెం కెమెరా యాప్ లోను UI లోను కొద్దిగా బగ్స్ ఉండొచ్చు. నేను యూస్ చేసినప్పుడు కొన్ని బగ్స్ ఉన్నాయి, బట్ కెమెరా అవుట్పుట్ కానివ్వండి అండ్ ఇన్ హ్యాండ్ యూజ్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి ఎవ్రీథింగ్ బాగా అనిపించింది. నెక్స్ట్ పొజిషన్ లో పెడుతున్నాను. Moto 860 Fusion, ఇందులో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. IP68 + IP69. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరాస్ దీంట్లో చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా యూస్ చేసి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68W ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. Android 15 తో వస్తుంది. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫోన్. ఇందాక నేను చెప్పినట్లు మీరు హెవీ గేమింగ్ చేసేలకైతే Motorola అసలు తీసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫోన్ లిస్ట్ లో పోకో నుంచి పోకో X7 Pro. Xiaomi ఫ్యాన్స్, ఈ హైపర్ OS ఇంటర్ఫేస్ ఇష్టపడే వాళ్ళకి పోకో X7 Pro వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఇది కూడా ప్రైసింగ్ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రైస్ లోనే వస్తుంది. ఓన్లీ కానీ ఫోన్స్ లో కెమెరాస్ అప్ టు ద మార్క్ ఉండవు, అసలు ప్రైస్ కి తగ్గట్టే ఉండవు. యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. ఇది 22,000 రూపాయలకి వస్తుంది. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP68 తో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR5X ర్యామ్ తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 6550 mAh బ్యాటరీ, 90W ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తున్నారు. Xiaomi వాళ్ళ హైపర్ OS తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. అండ్ అప్డేట్ పాలసీ సేమ్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇంకా లిస్ట్ లో ఫిఫ్త్ ఫోన్, ఇది కొంచెం ఓల్డ్ ఫోన్, అందుకే ఫిఫ్త్ పొజిషన్ లో పెట్టా. రియల్మీ నుంచి రియల్మీ P3 Ultra. ఇది కొంచెం ఓల్డ్ ఫోన్, అరౌండ్ నాకు తెలిసి 6-7 months అవుతుంది ఫోన్ లాంచ్ అయ్యి, బట్ స్టిల్ మంచి ఫోన్. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉండదు. 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, సోనీ IMX896 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఉండదు. 6000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ తో వస్తుంది. రియల్మీ 6.0 అండ్ దీంట్లో కూడా అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. బట్ కొంచెం ఓల్డ్ ఫోన్ కాబట్టి ఒకసారి ఆలోచించండి. సో ఇవి నేను అనుకుంటున్న టాప్ 5 ఫోన్స్. ఇవి కాకుండా ఇంకా బోనస్ ఫోన్స్ చెప్తానని చెప్పాను కదా, ఫీచర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయట్లేదు కానీ జస్ట్ నేమ్స్ చెప్తాను, మీరు కావాలనుకుంటే మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 3A ఒకటి, Vivo T4 Pro ఒకటి. ఈ రెండు ఫోన్స్ లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. బట్ ఎందుకు ప్రైమరీ ఫోన్స్ లో నేను పెట్టుకున్న లిస్ట్ లో ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే, నథింగ్ లోనేమో మీకు ఛార్జర్ రాదు, విడిగా కొనుక్కోవాలి. ఛార్జర్ 2-3 వేల రూపాయలకి వెళ్ళిపోతే అప్పుడు ప్రైస్ 27-28 వేల రూపాయలకి వెళ్ళిపోతుంది కాబట్టి నా లిస్ట్ లో పెట్టుకోవాలి. ఇంకా Vivo T4 Pro అంటారు, దీంట్లో కెమెరాస్ బాగుంటాయి. ఇన్ఫాక్ట్ గేమింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. ఆల్ రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తుంది. బట్ ఇది కూడా 27-28 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ గా ఉంది. అండర్ 25,000 అనే టైటిల్ కి జస్టిస్ చేయవు కాబట్టి జస్ట్ బోనస్ కింద నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇంకొక 1000-2000 యాడ్ చేయగలను అనుకుంటే నథింగ్ 3A మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసింది. గేమింగ్ ఇది చేయలేదు. Vivo T4 Pro మీకు గేమింగ్ కూడా హ్యాండిల్ చేయగలిగింది. బోత్ కెమెరాస్ అండ్ గేమింగ్ అన్ని బాగుంటాయి. సో ఇవి రెండు బోనస్ ఫోన్స్. మరి ఇవి ఓవరాల్ గా అండర్ 25,000 లో నా టాప్ 5 లిస్ట్ లో ఉన్న ఫోన్స్ అండ్ 2 బోనస్ ఫోన్స్. అండ్ ఏవి స్కిప్ చేయాలి, ఏవి పిక్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇచ్చారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ కొత్తగా మీరు మన ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా కాంటెంట్ నచ్చుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలు. త్వరగా 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవుతాం. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్. జై హింద్.